రిటర్న్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఏదైనా ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత టైంలో ఎంత ప్రాఫిట్ వచ్చిందో దాన్ని మనం రిటర్న్ అనుకుంటాం. అయితే దాదాపు 90% ఇన్వెస్టర్స్కి ఏ టైం పీరియడ్లో ఎంత రిటర్న్ వస్తుంది అనే అవగాహన కూడా లేదు. చాలామంది సేల్స్ మ్యాన్స్కి సేల్స్ ఏజెంట్స్కి రిటర్న్ ఎంత వస్తుందా అని చెప్పి అడగొచ్చు. అనలిస్టులకి అడ్వైజర్లకి రిటర్న్ ఎంత వస్తుందని అడగరు. అనలిస్ట్ అడ్వైజర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీసేల్ ప్రాపర్టీలు ఏమైనా ఉన్నాయా, మా ప్రాపర్టీలో మీరేమీ అమ్మి పెడతారా అంటారు. సేల్స్ మ్యాన్స్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళి ఏవి మంచి రిటర్న్ వస్తాయో ఆ ప్రోడక్ట్లు చెప్పండి అని చెప్పి వాళ్ళకి అడుగుతారు. ఇక్కడ నవ్వు తెప్పించే మరికొన్ని పాయింట్లు మాట్లాడాలి అంటే, సిటీలో ఎవరైనా ల్యాండ్ కొన్నారనుకోండి లేదా ప్రాపర్టీ కొన్నారనుకోండి, ఆ సెల్లర్కి మీకు ఉన్న ప్రాపర్టీకి ఫ్యూచర్లో ఎంత రిటర్న్ వస్తుందని చెప్పి అడగరు. కానీ ఇదే బయరు సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్ళి ఒక ప్లాటో లేకపోతే ఇంకో ప్రాపర్టీ కొంటే ఎంత రిటర్న్ వస్తుంది అని చెప్పి అడుగుతాడు. ఇంకో విడ్డూరమైన పాయింట్ ఏంటంటే, వీళ్ళకి నచ్చి ఏదైనా ప్రాపర్టీ కొన్నారే అనుకోండి, అది రీసేల్ అవుతుందా, రిటర్న్ రాదా, ఇవేమీ డౌట్స్ రావు. ఒక థర్డ్ పర్సన్ ద్వారా ప్రాపర్టీ విషయాలు తెలిస్తే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, ఇది రీసేల్ అవుతుందా, రిటర్న్ ఎంత వస్తుంది అని డౌట్స్ వస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే రిలేటివ్స్ ఫ్రెండ్స్తో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు చాలామంది వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని అనుకుంటారు, కానీ రిటర్న్ ఎంత వస్తుందని అప్పుడు కూడా ఆలోచించారు. వీటన్నిటికన్నా మించి ఇంకొక వండర్ఫుల్ పాయింట్ ఏంటంటే, చాలామందికి రిటర్న్ స్ట్రాటజీస్ అంటే కూడా తెలియదు. అసెట్ అలోకేషన్, అసెట్ డైవర్సిఫికేషన్, అసెట్ షిఫ్టింగ్. కొన్నిసార్లు ఈస్ట్ హైదరాబాద్లో మీకు రిటర్న్స్ బాగా వచ్చి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ట్రెండ్ నెగిటివ్లోకి వెళ్తుంది. అప్పుడు అక్కడ ప్రాపర్టీస్ అమ్మి ఇంకొక జోన్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అసెట్ షిఫ్టింగ్. ఏ ప్రాపర్టీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ల్యాండ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కమర్షియల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లోన్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 100% పేమెంట్ ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది ఎవరికి తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకోరు.